అందరికీ నమస్కారము. మన నిత్య జీవితంలో మనకి ముఖ్యమైనది ఏది అంటే డబ్బు అని టక్కున చెప్పవచ్చు. డబ్బు ఉంటే ఏదైనా సాధించవచ్చు అని కొందరి అభిప్రాయము. అది నిజము కూడా. డబ్బు సంపాదించే క్రమంలో మనం చేసేటటువంటి పనులలో కొందరికి అనుకోకుండా కలిసి వస్తుంటే, కొందరికి కలిసి రాకుండా ఎంత పని చేసినా కూడా వారుకున్నటువంటి టాలెంట్‌కి సంబంధం లేకుండా డబ్బు లేని పరిస్థితులు ఉంటాయి. మనకి లక్ష్మీ అనుగ్రహం కలగాలంటే ఏమి చేయాలి అనే అంశం మీద ఈరోజు మాట్లాడుకుంటున్నాము. నా పేరు దుర్గా మల్లేశ్వరరావు సిద్ధాంతిని. శ్రీ రాజరాజేశ్వరి జ్యోతిష్య నిలయము, నెహ్రూ నగర్, నందిగామ. లక్ష్మీ అనుగ్రహం కలగాలంటే కొన్ని మార్గాలు ఉంటాయి. వాటిని మనం పరిశీలన చేద్దాము. ఇంట్లో ధనం నిలవకుండా ఉంటే మొదటిగా లక్ష్మీదేవికి శుభ్రత అవసరం కాబట్టి ఇంటిని శుభ్రపరచుకోండి. ఇంటిని ముఖ్యంగా వంటగదిని మరియు పూజా స్థానాన్ని ఎప్పుడు శుభ్రంగా ఉంచుకుంటే లక్ష్మీ అనుగ్రహం కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. లేచిన వెంటనే ఇంటిని చక్కదిద్దుకొని లక్ష్మీ కటాక్షం కోసము లక్ష్మీదేవిని ఆరాధించండి. అంటే కేవలం దీపారాధన చేసినా కూడా సరిపోతుంది. ప్రతిరోజు కూడా ఉదయము, సాయంత్రము దీపారాధన ఇంటిలో చేయడానికి ప్రయత్నం చేయండి. నువ్వుల నూనె లేదా నెయ్యితో దీపారాధన చేయడానికి ప్రయత్నం చేయండి. అలాగే అసత్యము, మోసము, లోభం వంటివి దూరంగా ఉంచుకోండి. మంచి మాట, మంచి పనులు చేస్తే లక్ష్మీదేవికి ఎంతో ఆనందము కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా మంచిగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ప్రతిరోజు లేదా సాయంత్రము దీపారాధన చేసే క్రమంలో మంగళవారము, శుక్రవారము ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వండి. లక్ష్మీ అనుగ్రహం రావాలంటే దానము కూడా చాలా ముఖ్యము. మీకు చేతనైనంత వరకు కూడా పేదలకు దానం చేయండి. అలాగే అసత్యము అనేది ఆడకుండా పేదలకు దానము, అంతే ఇతర పుణ్య కార్యక్రమాలు చేయడానికి కూడా ప్రయత్నం చేయండి. అంటే మీ దగ్గర రూ. 100 ఉంటే కనీసం రూ. 5 దాన ధర్మాలకు వినియోగించడానికి ప్రయత్నం చేయవచ్చు. ఎందుకంటే 100లో రూ. 5 మీకేమీ ఎక్కువ కాదు కదా! ఆ విధంగా ప్రయత్నం చేయండి. ప్రతిరోజు కనీసము 11 సార్లైనా కానీ లక్ష్మీదేవిని ఆరాధించడానికి లక్ష్మీ స్తోత్ర పారాయణము చేయడానికి ప్రయత్నం చేయండి. ఎక్కువగా మీరు ఓం శ్రీ మహాలక్ష్మియే నమః అన్నా కూడా అమ్మవారు అనుగ్రహిస్తుంది కాబట్టి నమ్మకంతో చేయండి. ఖచ్చితంగా అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది. ఈ చిన్నపాటి నియమాలు పాటిస్తే తప్పకుండా మీ ఇంట్లో లాభాలు రావడమే కాదు, ఏదైనా ఆర్థిక ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందులు కూడా తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి నేను చెప్పింది సర్వసాధారణమైనటువంటి విషయాలు. రోజువారీగా ఇంటిలో జరిగేటటువంటి విషయాలే కాబట్టి ఇటువంటివి ఖచ్చితంగా మీరు పాటిస్తారు. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని నేను ఆశిస్తున్నాను.